మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకున్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం ఏ ప్లానెట్ వల్ల వస్తుంది. అంటే ఈ ప్లానెట్స్ అన్ని రావడం అంటే ఏమిటంటే, అదేదో ఆ ప్లానెట్ మన మీద పగబెట్టి రావడం కాదు. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆధారంగా రవి నుంచి కేతువు వరకు ఉండే గ్రహాల రూపంలో మనకు ఆ కర్మ ఒక భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము ఏమి చేస్తే ఆ కర్మ నుంచి బయటపడగలుగుతాం. అది కొన్నిసార్లు గ్రహ ఆరాధన ద్వారా, కొన్నిసార్లు దేవత మంత్రం ద్వారా, మరి కొన్నిసార్లు మనం చేసే యాక్టివిటీస్ ద్వారా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క గ్రహపరంగా, ఒక్కొక్క ప్రాబ్లం పరంగా మనం చెప్పుకుందాం. గురువు యొక్క ఎనర్జీ కావాలని కోరుకుంటూ ఉంటారు. గురువు యొక్క ఎనర్జీ లోపిస్తే కలిగే ఫలితాలు ఏమిటి, లోపించినప్పుడు మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఏమిటి చెప్తాను చూడండి. ఇక్కడ గురువు ఎనర్జీ రావడానికి రవిని యాక్టివ్ చేయాలండి. గురువు యొక్క ఎనర్జీని నెగిటివ్గా తగ్గించుకోవడానికి ఏమిటి, సహజంగా అసలు గురు మహర్దశ నడుస్తున్నా, గురు గోచారం నెగిటివ్గా వచ్చినా, లేకపోతే గురువు బలహీనంగా ఉన్న మీ జన్మజాతకంలో కలిగే మొట్టమొదటి ఫలితాలు ఏమిటంటే, నిందలు పడుతూ ఉంటారు. అంటే మీరు మంచి చేసినా చెడు ఎదురవుతూ ఉంటుంది. అరే నేనేంటి వాళ్ళకి మంచి చెప్తే మీరు నన్ను తిట్టారేమిటి, వాళ్ళకి మంచి చేస్తే సొసైటీలో నాకేంటి ఇలాంటి పేరు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే ఏమిటి, మీరు చేసే మంచి నెగటివ్గా కనిపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళకి. మీరు చెప్పారు చిన్న చిన్న కూడా ఇంట్లో కూడా, ఉదాహరణకి మీ అమ్మాయికో అబ్బాయికి ఏదో చెప్పారు. మీ అబ్బాయికి చెప్పారు రాత్రి పూట అలా తిరక్కరా మంచిది కాదు అని చెప్పారు. అబ్బాయి మీ మీద రివర్స్ అవుతాడు. మీ అమ్మాయికి చెప్పారు సాయంత్రం పూట జుత్తలా విరబోసుకొని తిరుగుకో, ఒక క్లిప్ పెట్టుకొని, అది కూడా రివర్స్ అయిపోతుంది. ఏమిట్రా చదువుకోమంటే పిల్లల్ని చదువుకోమన్నా రివర్స్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏమిటి, గురువు నెగటివ్గా అక్కడ ఇస్తున్నాడు కదా. అంటే ఒక మంచి చెప్పినా బ్యాడ్గా అవతల వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ జూపిటర్ నెగటివ్ రిజల్ట్స్. పాజిటివ్ రిజల్ట్స్ అనుకోండి, మీరు గట్టిగా ఓ మనిషిని తిట్టినా కూడా వాడు పాజిటివ్గా తీసుకుంటాడు. అరే నా మంచి కోసమే తిట్టాడు కదా, ఆయన గొప్ప వ్యక్తి అండి, మా నాన్నగారు ఎందుకు నన్ను తిట్టుంటారు, మా అమ్మ నన్ను ఎందుకు ఇలా అని ఉంటుంది, మా మామయ్య ఎందుకు ఇలా అని ఉంటాడు, మా అక్క ఎందుకు ఇలా అని ఉంటుంది అనేటువంటిది ఒక పాజిటివ్ కోణంలో. లేదా మా మాస్టర్ గారు నన్ను ఎందుకు తిట్టుంటారు, మా టీచర్ నా మీద కోపడ్డారంటే నా గురించే కదా అనే పాజిటివ్ వస్తుంది గురువు బాగుంటే. మరి ఈ గురువు బాగుపడాలి, నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి, మీ యొక్క గురువు యొక్క అనుగ్రహం బాగుండాలి. ఎందుకంటే గురువు అనుగ్రహం బాగుంటే మీరు ఏమి చేస్తున్నా దైవానుగ్రహంతో సమానం, దైవం పక్కనున్నట్టే. మరి దీనికి చేయవలసింది ఏమిటంటే, గురుగ్రహము శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మొట్టమొదటిగా. రెండవది, మీరు రవి అనుగ్రహాన్ని పెంచుకోవాలి. ఇక్కడ అంటే ఏంటి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఈ గురువు అనుగ్రహం పెరగాలంటే కూడా అనవసరమైన వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. గురువు అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు మాంసము మద్యము వదిలేయాలని చెప్తుంది శాస్త్రం. ముఖ్యంగా మద్యం వదిలేసేయాలి. మాంసాహారం మీ యొక్క దీన్ని బట్టి మీకు ప్రోటీన్స్ కావాలనో కొంతమంది, లేకపోతే కొంతమందికి అలవాటు ఉండో చేస్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ మద్యం మాత్రం ఖచ్చితంగా వదిలేసేయాలి. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ గురువు అనుగ్రహం కావడానికి ముఖ్యంగా దేవత అంటే పూజారుల్ని, అంటే భక్తుల్ని, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దైవ భక్తుల్ని దూషించకూడదు. ఏదో పూజలు చేస్తుంటాడు, ఇది గురువు అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చి పూజలన్నీ చేస్తుంటాడు ఈయనకు అసలు ఏమీ లేదు, ఎంతసేపు అలా తిరుగుతూ ఉంటాడు, అది చాలా పెద్ద దోషం. ఎందుకంటే ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే అబ్బాయి చేస్తున్నాడు, అమ్మాయి చేస్తుంది. అంత ఈజీ కాదు భగవంతుని ఆరాధించడం అంటే. కాబట్టి ఇవి చేస్తూ ఉండాలి. అదేవిధంగా గురు అనుగ్రహం పెరగడానికి గోవుకి ఈ యొక్క గోధుమ రవ్వ ప్లస్ అరటికాయలు తినిపిస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. సూర్యుడి యొక్క ఎనర్జీ పెరుగుతుంటే గురువు అనుగ్రహం ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో, దీంతో పాటు చాలామందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. ఏమండి, నాకు పలానా మహాదశ నడిచేటప్పుడు ఇది పాటించవచ్చా, ఏలినాడ్స్ నిలిచేటప్పుడు ఏదైనా మార్పు ఉంటుందా, ఇవన్నీ కాదు నాకు కాలసర్ప దోషం ఉంది, మరి ఇది చేసుకుంటే అదేమైనా క్లియర్ అవుతుందా అనేటువంటివి ఉంటాయి.
ఇక్కడ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మహాదశ మారుతుంది అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మహాదశ ఎప్పుడు మారుతున్నా దానికి ఒక 10 రోజుల ముందు మీరు ఆ గ్రహ సంబంధించినటువంటి జపం చేయించేసుకోవడమో లేకపోతే ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడమో ఖచ్చితంగా చేయాలి. జపం చేయించుకుంటే చాలా మంచిది. అది దాని పొజిషన్ ఎలా ఉన్నా సరే బాగున్నాడు మరింత మంచి ఫలితం ఇస్తుంది జపం చేయించుకుంటే. అలా కాదండి ఆ గ్రహం కొంత నీచ స్థానంలోనో పాపకత్తిలోనో ఉంది, అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే దోషము తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ చాలామంది భయపడుతుంది ఏమిటంటే ఏలినాడు శని ఉంది కదండి, అయ్యో నా మహాదశ నేను చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని మీకు ఉంది అంటే సింపుల్, దానికి కంగారు పడక్కర్లేదు. ఏలినాడు శని అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే ఏ పనిలో అవ్వనుకుంటాం, కాదు, శ్రమతో ప్రతి పని అవుతుంది. నేను మీకు గతంలో చాలాసార్లు చాలా ఉదాహరణల్లో మనకి సీఎంలు పిఎంలు అయిన అన్నీ కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టామ శనిలోనేనండి అన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ప్లానెట్స్ అక్కడ ఆ రకంగా రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాయి. అంటే శ్రమకారకుడు కాబట్టి శ్రమ ఇవ్వాలంటే వాళ్ళు ఆ పోస్ట్లో ఉండాలి. ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, సంతానం కూడా కలుగుతారు ఈ ఏలినాడు శని, అర్ధాష్టమి అష్టమ శనుల్లోనే. మరి దీని యొక్క ప్రభావం తగ్గించాలంటే సింపుల్గా ఏం లేదు, ముసలి వాళ్ళు నేను అనేది ఏంటంటే వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి మధ్యాహ్నం పూట పడుకోవచ్చు. కానీ ఈ ఏలినాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని నడిచేటప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. వేరే వాళ్ళు ఎక్కువ శ్రమించండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములకు వెళ్ళండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మీ యొక్క వయసుని బట్టి మీరు ఏం చేయగలరు శ్రమ ఎక్కువగా చేయండి. అప్పుడు శ్రమ ఎప్పుడైతే మనంతట మనగా శ్రమ పడతామో శని ప్రభావం పూర్తిగా తగ్గి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఇక సర్పదోషాలకు ఆల్రెడీ గతంలో నేను మీకు వీడియో చేశాను. ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను. సర్పదోషం మీకు ప్రభావం పడకుండా ఉండడానికి ఒక మంచి లాజిక్ చెప్తాను, మంచి పరిహారం చెప్తాను. సింపుల్గా ఏం లేదు, నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, చక్కగా వెళ్ళి రాహుకి కేతుకి దీపారాధన చేసి నమస్కరించుకోండి భక్తితో. ఆ రాహుకేతువులే చూసుకుంటాయి, ఎందుకంటే అది సర్ప సంబంధించినవే కదా. ఇక రెండవది, రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కలిసి ఉన్నటువంటి చెట్లు ఉంటాయి మనకి. ఆ కలిసి ఉన్న చెట్టు లేదా కనీసం రావి చెట్టు ఉన్న చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, సర్పదోషం ఖచ్చితంగా పోతుంది. లేదండి నాకు కాళహస్తి వెళ్ళగలను, నాకు ట్రావెలింగ్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు వెళ్ళే స్కోప్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి ప్రతి 6 నెలలకు ఒకసారి. ముఖ్యంగా సర్పదోషం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు, కోప్పడకూడదు. ప్రభావం అంతా కూడా దేని మీద ఇస్తుందంటే మీరు ఆవేశం, కోపం, మీ అసహనాన్ని వ్యక్తం చేయడం ద్వారానే అది బ్లాస్ట్ అవుతుంది. ప్రాబ్లం అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సర్పం బుసగొడుతుంది చూసారా, అంటే దాని ఫస్ట్ సిమ్టమ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిటేషన్ చేస్తుండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కుండల్ని యోగం అనేటువంటిది మీకు స్లోగా ఎప్పుడైతే మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఈ దోషాలు, ఈ ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని నమ్ముకోవడము, ఆ లలితాంబిక అమ్మవారిని, అమ్మ నాకు ఇవేమీ తెలియవు, జాతకము, జ్యోతిష్యము, నక్షత్రము, దోషాలు, యోగాలు ఏమీ నాకు తెలియవు, వాస్తు దోషం ఉందా నాకేం తెలియదు, నేను నిన్ను నమ్ముకున్నా, నీ పాదాలను ఆశ్రయించాను, నేను ధర్మంగా ఉంటున్నాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నిన్ను నమ్ముకొని ప్రతిదీ నీకు సమర్పించుకుంటూ వెళ్తుంటా. ఏ పని వచ్చినా సరే చెప్పుకోండి అమ్మవారికి. రూపాయి వచ్చింది అమ్మ, నీ దయ వల్ల వచ్చింది. ఒక కష్టం వచ్చింది అమ్మ, ఈ కష్టం కూడా నా బాగు కోసమే నువ్వు ఇచ్చేవేమో, నేను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఇచ్చేవేమో నేను భావిస్తున్నాను, నీకు నమస్కారం అనుకుంటూ వెళ్ళండి. అమ్మ ఖచ్చితంగా, అమ్మ సొంత అమ్మ ఎలా అయితే తన ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్తగా పిల్లవాడిని కాపాడుకుంటుందో అంతే ఇదిగా అమ్మవారు కూడా మనల్ని కాపాడుతుంది. రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త భగవత్ నామస్మరణతో నిద్రలేవండి. ఓం నమో నారాయణ అనుకోవచ్చు, అమ్మవారిని అనుకోవచ్చు, స్కందుడిని కానీ గణపతిని కానీ తలుచుకుంటే నిద్రపోయేటప్పుడు మీరు నమశివాయ మంత్రంతో నిద్రపోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.